హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. ఇంకా ఆ రోజు వరలక్ష్మి వ్రతం కదా! నేను గూడా ఇలా రెడీ అయ్యాను. నాకైతే పూజ చేసుకునేటప్పుడు నాకు దేవుని పాటలు వింటూ పూజ చేసుకోవడం ఇష్టం. చూడండి అమ్మవారు ఎంత బాగా అనిపిచ్చారో. చాలా కళగా ఉంది. గంభీరంగా ఉన్నారు గదా! అంటే నేనైతే ఎలా అంటే ఏ దేవుని అంటే మండే శివుని అట్లా పాటలైతే పెట్టేసుకొని ట్యూస్‌డే అయితే ఆంజనేయ స్వామి, వెడ్నెస్‌డే వినాయకుడు ఇలా అయితే ఏ రోజుకి ఆ రోజు దేవుని పాటలైతే పెట్టుకొని పూజ చేయడం నాకు ఇష్టమనమాట. ఇంక నేను ఆ రోజైతే అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరి చేశాను. అది ఎలా చేయాలో గూడా నేనైతే షార్ట్‌లో చెప్పాను. షార్ట్ చూడండి బావుంటది. అలా స్టైల్‌లో చేస్తే ఇంగ నాకు పూజ కంప్లీట్ అయ్యేసరికి ఆల్‌మోస్ట్ లైక్ 11:20 అయిందండి. ఇంకా చూడండి నా ఫేస్ అంతా ఇంకా అయిపోయిందనమాట. స్ట్రెయిన్ అంటే పూజ చేసేంత వరకు చాలా అసలు యాక్టివ్‌గా ఉంటా. కొంచెం పూజ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం అయితే డల్ అయితే ఉండను గానీ స్ట్రెయిన్‌గా ఉంటానన్నమాట. ఒకటి తర్వాత ఒకటి పని చేసుకుంటూనే ఉంటాం గదా! ఇంకా అలా అన్నమాట. ఇంగ పూజ అంతా కంప్లీట్ అయ్యాక నేనైతే టిఫిన్ చేయడానికైతే వెళ్తున్నాను. ఆ రోజైతే చెప్పాను గదా! ఇలా నాకు పని ఎక్కువున్నప్పుడు నేనైతే సింపుల్‌గా పొంగలైతే చేస్తాను. ఆ రోజైతే పొంగలి, చట్నీ చేశాను. నాకైతే పొంగలి వేడి కన్నా ఇలా చల్లగా ఉంటే ఇష్టమండి. టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది. అంటే లైక్ గుళ్ళో పెట్టినట్టే ఉంటదనమాట. కమ్మగా చాలా బావుంటది. సో, నేనైతే పొంగలి విత్ చట్నీ తినేసాననమాట. తర్వాత బ్యాక్ టు నార్మల్ గెటప్. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక అదే శారీతో ఉండలేక నేనైతే డ్రెస్ చేంజ్ చేశాననమాట. లంచ్ ప్రిపేర్ చేయాలి గదా! చెప్పాను గదా! మాకైతే వరలక్ష్మి వ్రతం ఏం లేదు. జస్ట్ అమ్మవారినైతే పూజ చేసుకుంటామనమాట. ఇంకా ఆ రోజైతే ఇంకా ఏం చేశానంటే గోంగూర పప్పు చేశాను. ఆహ్, గోంగూర పప్పు నా స్టైల్ అనమాట. ఏం లేదు ఆనియన్స్, టమోటా, మిర్చి నార్మల్ ఆకుపప్పులాగే చేస్తాను. ఇంకా నాకు మ్యారేజ్ అయినాక తర్వాత తెలిసింది గోంగూరని ఇలా చేస్తారు గూడా అని. అంటే మా అత్తమ్మ వాళ్ళు డిఫరెంట్‌గా చేస్తారు. అది గూడా ఒక టేస్ట్ అయితే డిఫరెంట్‌గుంటది. నేను ఈసారి ఊరికెళ్ళినప్పుడు నేనైతే అది వీడియో అయితే చూపిస్తాను. బావుంటది అది గూడా. నాకు రైస్‌లో కన్నా అది చపాతీస్‌లో కానీ, రోటీస్‌లో కానీ బావుంటది. ఇది నేను నార్మల్‌గా చేసేస్తాననమాట. నార్మల్ పప్పు ఎలా చేస్తారో అలా చేసేస్తాను. ఇంకా పచ్చిమిర్చి, టమోటా, కొంచెం చింతపండు, గోంగూర యాక్చువల్లీ ఆ రోజైతే ఆకు కొంచెం ఎక్కువైపోయింది. పులుపు ఎక్కువైంది. నేనేం చేశాను కొంచెం ఆకే కదా ఉండింది అని మొత్తం ఆకేసేసాననమాట. కొంచెం అది ఏమో అండి నాకు లైక్ పాడైపోతుంది గదా! ఇంకొంచెం ఆకు ఎక్కువ పడితే పప్పు టేస్ట్ ఉంటది గదా! అనుకున్నా. బట్ ఇది గోంగూర కదా! గోంగూర అయ్యేసరికి కొంచెం పప్పు అనేది పులుపు ఉంటది. అయితే టేస్ట్ గూడా బావుంది గానీ పులుపు ఎక్కువైపోయిందనమాట. సో, ఆ రోజైతే నేనైతే ఇలా మా లంచ్‌లోకి సింపుల్‌గా గోంగూర పప్పు చేశాను. కర్రీ గూడా చేశానండి. కర్రీ ఆలు, క్యారెట్ ఎసేసి ఇలా కర్రీ అయితే చేశాను. ఆ రోజు ఇదన్నమాట మా లంచ్. తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. తాంబూలం తీసుకోవడానికి. ఇక్కడి నుంచి దగ్గరే అనమాట. జస్ట్ లైక్ 5-10 మినిట్స్ అనమాట. సో, నేనైతే ఇలా రెడీ అయిపోయాననమాట. బైక్‌లో కదా! శారీ అయితే ప్రిఫర్ చేయలేదు. డ్రెస్ ఏసేసుకొని ఇలా అయితే వెళ్ళాను. మా వాడు యాజ్ యూజువల్ మొన్నటి వరకు పాండా అయిపోయింది. ఇప్పుడు మా వాడికి సైకిల్ ఆడుకుంటా ఉన్నాడు. తర్వాత వచ్చామనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో, అక్కడికొచ్చాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇద్దరు కొడుకులనమాట. ఆ అమ్మాయికి సో, ఇదిగోండి ఈ అబ్బాయి, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. బ్యాట్ ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో, వాడికి బ్యాటు, బాల్ ఉంటే చాలు. ఏం అవసరం లేదు. వాడు అంత హైట్ ఉన్నాడు. ఆ బ్యాట్ అంత హైట్. ఆడుకుంటున్నాడు. ఇదిగోండి ఇంకో అబ్బాయన్నమాట ఇద్దరు. చేసిందండి. తను వరలక్ష్మి వ్రతం చాలా అంత డెకరేషన్ అది బావుంది. నాకైతే హాల్‌లో ఈ బొమ్మలు నచ్చాయి. దశావతారం బొమ్మలన్నమాట. అని నేనంతా అట్లా వ్లాగ్ తీస్తున్నాను. ఆ అమ్మాయి అంటుంది, "లైట్స్ ఏయనా ఆంటీ వ్లాగ్ తీసుకుంటున్నారని." అందరికీ తెలుసు కదా! రీసెంట్‌గానే నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశానని. సో, అది వాళ్ళ అబ్బాయితో అంటుంది. అలా అన్నీ నేనైతే క్యాప్చర్ చేశాను. ఇదిగోండి ఇలా సైడ్‌కి అమ్మవారిని అన్నీ పెట్టేసి ఇలా అలంకరించింది. చాలా అంటే చాలా బావుంది. తర్వాత నేనైతే తాంబూలం తీసుకొని ఇంటికొచ్చాను. సో, ఇదన్నమాట ఇంకా తర్వాత మా కమ్యూనిటీలో వాళ్ళు గూడా పిలిచారు. అక్కడికెళ్ళేసి నేనైతే ఇంటికలా రిటర్న్ అయ్యాననమాట. ఇది నా యొక్క వరలక్ష్మి వ్రత రోజు నా వీడియో అనమాట. సో, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.